జగన్మోహన్ రెడ్డి మీద పెట్టిన లిక్కర్ స్కామ్కు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు దొరకలేదు. సిట్టు ఒక అడుగు కూడా ముందుకేయలేదని, వేయలేకపోయిందని గతంలోనే మన 2-3 రోజుల క్రితమే ఆంధ్రజ్యోతి పత్రిక రాసేసిన తర్వాత కేవలం విజయసాయి రెడ్డి చెప్పిన ఓరల్ ఇన్ఫర్మేషన్ వాళ్ళు కలిసి చేసి ఉంటారని నాకు అనిపిస్తుంది అంటుంటాం కదా. ఆ లెక్కన రాజకేశ్ రెడ్డి, మిథున్ రెడ్డి, ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, ఇలా శ్రీధర్ రెడ్డి, సజ్జల శ్రీధర్ రెడ్డి వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి మీరు అలా చెప్పండి ఇలా చెప్పండి అని చెప్పేసి ఒత్తిడి చేసి వాళ్ళేమి చెప్పక వీళ్ళేదో కథనాలు రాసి ఆ కథనాలు తీసుకెళ్లి రిమాండ్ రిపోర్ట్లో జడ్జి కూడా అసలు మీరు ఏ సమాచారం సేకరించకుండా ఏమీ మీరు స్వాధీనం చేసుకోకుండా పుస్తకాలు డాక్యుమెంట్లు చేసుకోకుండా మీరు 3,200 కోట్ల రూపాయలు స్కామ్ అని చెప్పేసి మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? మీరు ఊహించారా? సెప్టెంబర్ నుంచి దర్యాప్తు చేస్తూ ఏమిటిది అని ఆయన అసహనానికి కూడా వ్యక్తం చేశాడు. రాజకేశ్ రెడ్డి రిమాండ్ రిపోర్టు చూసినప్పుడు తర్వాత ప్రతి రిమాండ్ రిపోర్ట్లో వీళ్ళు కథనాన్ని తయారు చేస్తున్న ఆ కథనాన్ని మీద సాక్షులు అక్కడ వచ్చిన నిందితులు సంతకాలు పెట్టడం లేదు. వాళ్ళు చెప్పినవి సాధారణంగా ఉంటున్నాయి, మాకేం సంబంధం ఉంది ఇందులో అని. సో ఈ క్రమంలో ఎలాంటి ఆధారాలు దొరక్క ఈ వ్యవహారం విఫలమవుతుంది. కేంద్ర ప్రభుత్వంలో ఈడీ చేత అరెస్ట్ చేస్తే బాగుంటుంది అనుకున్నారు. కేంద్ర ప్రభుత్వం పెద్దలు మాకు ఇది అంటగట్టబాకండి అన్నారు. దాంతో అది కుదరలేదు. మీరు ఏదైనా సరైన ఆధారాలు ప్రాథమిక విచారణ జరిపితే బాగుంటుందని చెప్పి వాళ్ళు చెప్పారు. సుప్రీంకోర్టు కూడా ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి అరెస్ట్ విషయం అప్పుడు కూడా ప్రాథమిక విచారణ జరగలేదు, రాజకీయ విద్వేషం కోణం కనిపిస్తుంది అని చెప్పి సుప్రీంకోర్టు కూడా హెచ్చరిక చేసింది. అసలు ఈ కేసు ఇలా ముందుకు సాగితే ఈ జగన్మోహన్ రెడ్డి తరఫున ఎవరని చెప్పి సుప్రీంకోర్టుకి వెళ్ళి ఇలా కేసు పెడుతున్నారని చెప్తే మొత్తం ప్రభుత్వానికే వ్యవహారం ఎదురు తిరుగుతుంది. కనుక ప్రభుత్వం ఈ విషయాన్ని ఇక క్రమక్రమంగా ఉపసంహరించుకోవాలని చూస్తుంది. అందుకనే క్యాబినెట్ మీటింగ్లో చంద్రబాబు నాయుడు స్పష్టంగా చెప్పేశాడు, మీరెవరు దీని గురించి మాట్లాడొద్దు అని. అప్పుడే మనం నిన్న మొన్న వీడియోలో కూడా చెప్పుకున్నాం లిక్కర్ స్కామ్ క్లోజ్ అయిపోయిందని. అయితే ఒక్కసారిగా క్లోజ్ అయిపోయిందనగానే కార్యకర్తలు నిరాశపడతారు. ఇదిగో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయాలి, జైలుకి పంపించాలి, ఇక జగన్మోహన్ రెడ్డి తిరిగి రాజకీయాల్లోకి రాకుండా పార్టీ కుప్పగూలిపోవాలి అని ఆశిస్తున్న వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు హఠాత్తుగా ఎలా జరిగిందని నిరాశపడతారు కదా. అందుకని ఒక్కొక్క అడుగు వెనక్కేస్తారు. వాళ్ళకి అవమానం లేకుండా ఉండాలి కదా. ఆ వెనకడుగులో భాగమే ఈరోజు ఈనాడులోని ప్రధానమైన హెడ్డింగ్. ఆ హెడ్డింగ్లో ఏం చెప్పారు? లిక్కర్ స్కామ్ జరిగింది, 1,000 కోట్ల రూపాయలు దోచేశారు, కానీ మొత్తం డేటా అంతా కూడా డిలీట్ చేశారు, దాంతో సిట్టికే ఆధారాలు దొరకట్లేదు అని చెప్పి. అంటే దాదాపు 300 టెరాబైట్స్ అంటే 3.58 లక్షల జీబీ డేటా, 375.80 కోట్ల పేజీలు, ఫోరెన్సిక్ ఆధారాలు కూడా, అంటే దాన్ని కనీసం డేటా రికవరీ చేయడానికి ఫోరెన్సిక్ తీసుకెళ్ళినా కూడా కుదరనంత దారుణంగా డిలీట్ చేశారని ఈ ఆడిట్లోను సిఐడి రిపోర్ట్లోనూ తేలిందని రాశారు. ఈ విషయం ఇంతకాలం ఎందుకు దాచిపెట్టారు? ముందే చెప్పొచ్చు కదా. ఈరోజు మేము అరెస్ట్ చేయలేము, ఆధారాలు దొరకట్లేదు అని చేతులు ఎత్తేసినప్పుడే ఇదంతా చెప్పాలా? ముందు నుంచే చెప్పొచ్చుగా. సరే ఓకే, డేటా డిలీట్ చేశారని వీళ్ళు అంటున్నారు. డేటా డిలీట్ చేస్తే వీళ్ళకి 3,200 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందని ఎలా తెలిసింది? అసలు ఏ డేటా డిలీట్ చేశారు? మనం ఎవరైనా ఒక వర్కర్ తప్పు చేసినట్టు పట్టుకుంటే ఫలానా రోజు ఎంత ఖర్చు అయిందో వీడు రాయలేదు అని ఆ ఫలానా రోజును పేర్కొని ఆ రోజు జరిగిన ట్రాన్సాక్షన్ బయటికి తీస్తాం. ఏ డేటా డిలీట్ చేశారు? సేమ్ కంపెనీలు తిరిగి ఇప్పుడు లిక్కర్ని ప్రభుత్వానికి సప్లై చేస్తున్నాయి షాపులకి. అదే కంపెనీలు, లిక్కర్ కంపెనీలు, గతంలో జగన్మోహన్ రెడ్డి కంపెనీలు ఏవైతే ఉన్నాయో ఆ కంపెనీలే ఇప్పుడు సప్లై చేస్తున్నాయి. ఏ డేటా డిలీట్ చేయబడింది అని వీళ్ళు పేర్కొనాలి కదా. ఫలానా వ్యవహారానికి సంబంధించి, ఫలానా లెక్కలకు సంబంధించి మాకు లెక్కలు కనిపించట్లేదు, పలానా నెల నుంచి పలానా నెల వరకు మాకు లెక్కలు తెలియట్లేదు, లేదా షాపుల నుంచి వచ్చిన అమౌంట్లో ప్రతిరోజు అమౌంట్లు ఉంటాయి, సరుకు ఉంటుంది, అమ్మకాలు అన్నీ ఉంటాయి. ఈ అమ్మకాల్లో ఇక్కడెక్కడ అవకతవకలు జరిగిందని మాకు అనుమానం ఉంది, ఇక్కడ ఈ డేటా కనిపించట్లేదు అని వీళ్ళు స్పష్టంగా చెప్పాలి. అదేమీ లేదు. కేవలం ఆ స్కామ్ను తయారు చేయాలని వీళ్ళు అనుకున్నారు. అందుకు తగ్గ వాతావరణం, సరైన ఆధారాలు, సరైన పద్ధతి కుదరలేదు. సో ఇక వీళ్ళు దాని నుంచి వెనక్కి రాదలుచుకున్నారు. ఆ క్రమంగా వెనక్కొచ్చే భాగంలో ఈనాడు ఈరోజు రాసింది డేటా డిలీట్ చేశారు, అయినప్పటికీ కూడా సిట్టు కొన్ని ఆధారాలు సంపాదించిందని చివరిలో ఒక చిన్న ముక్తాయింపు ఇచ్చాడు. అంటే వెనక్కి రావడం లేదు, ఇంకా సిట్టు ప్రయత్నిస్తుందని. కానీ అది కరెక్ట్ కాదు. ఇంత పెద్ద బ్యానర్ హెడ్డింగ్ పెట్టిందంటే
దానికి సంబంధించిన ఎలాంటి ఆధారాలు దొరకలేదు అనేది మనకు స్పష్టంగా తెలుస్తుంది. లిక్కర్ స్కామ్ క్లోజ్.